ప్రజెంట్ టైం వచ్చేసి 6:34 అవుతుంది. బేసిక్గా నేనైతే రైడ్స్ ఉన్నప్పుడే లేస్తాను నేను, లేదంటే ఏదన్నా ట్రిప్స్కి వెళ్ళినప్పుడే లేస్తాను ఇంత ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఓన్లీ ప్రభాస్ అన్న కోసం వచ్చి మూవీ చూడాల్సి వస్తుంది ఇంత ఎర్లీ ఇన్ ద మార్నింగ్. స్టే ట్యూన్ అండ్ చాలా విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ముంబై. దిస్ ఇస్ నాగవంశీ, యువర్ వాచింగ్ నాగవంశీ వ్లాగ్స్. ప్రజెంట్ టైం వచ్చేసి 6:34 అవుతుంది. సో ఆల్రెడీ మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది సో ఇంత ఎర్లీ మార్నింగ్ మనం ఎందుకు లేచినాము. సో బేసిక్గా నేనైతే రైడ్స్ ఉన్నప్పుడే లేస్తాను నేను, లేదంటే ఏదన్నా ట్రిప్స్కి వెళ్ళినప్పుడే లేస్తాను ఇంత ఎర్లీ ఇన్ ద మార్నింగ్. బట్ ఆఫీస్కి వెళ్తే మాత్రం ఆఫీస్ టైం వచ్చేసి నాకు 9:30 ఆఫీస్కి వెళ్ళాలి. బట్ నేను 8:30కి లేచి కుకింగ్ చేసి సో నిమ్మలంగా నేను 10:30, 11 o'clock అట్లా ఆఫీస్ వెళ్తా. బట్ అలాంటిది ఈరోజు సాటర్డే పైగా సో ఇంత ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి సో ఓన్లీ సలార్ మూవీ కోసం వెళ్తున్నా నేను. సో సలార్ మూవీ వచ్చేసి నిన్ననే రిలీజ్ అయింది అండ్ ఈరోజు డేట్ వచ్చేసి December 23. సో నేనే సలార్ మూవీ అయితే రిలీజ్ అయింది. యానిమల్ రీసెంట్గా యానిమల్ చూసా, హిందీలో చూసా నేను, మన తెలుగులో చూడలేదు. సో ఇక్కడ నా ఫ్రెండ్స్తో నేను హిందీలో చూసా. సో బట్ ఈసారి నా ముంబై ఫ్రెండ్స్ అందరినీ అవాయిడ్ చేసేసి ఓన్లీ తెలుగు చూడడానికి వెళ్తున్నాం. సో తెలుగు వచ్చేసి నా లాస్ట్ మూవీ విరూపాక్ష చూసిన నేను థియేటర్లో. సేమ్ థియేటర్లో మనం ఈరోజు సలార్ మూవీ చూడడానికి వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే నేను మా ఫ్రెండ్ అయితే మూవీ చూడడానికి వెళ్తున్నాము. సో స్టే ట్యూన్ అండ్ చాలా విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మార్నింగ్ 6:30 చూడండి ఎంత చీకటి ఉంది బేసిక్గా మొత్తం. అండ్ మన బండిని అయితే ఇక్కడ పిల్లులు ఉంటాయి, పిల్లులు కనబడట్లేదు ఇప్పుడు. సో పిల్లులు మొత్తం సీట్ చూడండి ఎట్లా చేసినావు బైక్ సీట్లు. సో 6:37 అవుతుంది. 7:15కి షో ఉంది మనకి. ఇట్ ఈస్ సీక్రెట్. జై శ్రీ ఆంజనేయం. ప్రజెంట్ టైం వచ్చేసి 6:50 అవుతుంది. సో మన రూమ్ దగ్గర నుంచి వెళ్ళి పరేడ్ నుంచి వెళ్ళి మూవీ థియేటర్ వచ్చేసి మరీన్ లైన్లో ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 11 kilometers ఏమో ఉంటుంది మన రూమ్ దగ్గర నుంచి వెళ్ళి మూవీ థియేటర్ అయితే. సో నా లైఫ్లోనైతే నేనైతే ఇప్పటి వరకు అయితే ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చేది ఒక మూవీ చూడలేదు. సో చిన్నప్పటి నుంచి అయితే నేను ఫస్ట్ టైం అసలుకి ఓన్లీ ప్రభాస్ అన్న కోసం వచ్చి మూవీ చూడాల్సి వస్తుంది ఇంత ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో దీని తర్వాత కూడా షోస్ ఉంటాయి బట్ చాలా దీని తర్వాత 8:40కి ఉంటాయి బట్ అన్ని షోస్ అయితే ఫుల్ అయినాయి 10. సో ముంబైలో వచ్చిన ప్రాబ్లం అదే. సో మన తెలుగు ఫిలిమ్స్కి షోస్ ఉంటాయి బట్ టైమింగ్స్ అనేది కొంచెం వెనక ముందు ఉంటాయి. సో ఈ షోకి కొంచెం టికెట్స్ అనేది ఖాళీ ఉండే అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంత ఎర్లీ ఇన్ ద మార్నింగ్ షోకి రావాల్సి వచ్చింది. ఇప్పుడే ఓపెన్ చేసేళ్ళు థియేటర్ అయితే. సో అందరు వెళ్తున్నారు లోపలికి. సో మనం కూడా లోపలికి వెళ్ళిపోదాం. ఇదే కదా 6 సైడ్. థియేటర్ మొత్తం ఇద్దరు పిల్లలు దీనంతటిని పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ ఇకపై ఉత్తరా వెళ్దాం పదా.
ఇప్పుడే మూవీ చేసి అయితే ఇంటికి వచ్చినాము. సో మూవీ రివ్యూ చెప్పాలంటే సూపర్, అసలుకి ఎంత బాగుందంటే అసలుకి చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం పర్లేదు, లైట్గా నాకైతే బోరింగ్ అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ పర్లేదు. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగుంది. సో ఇంటర్వెల్ తర్వాతనైతే అసలుకి సెకండ్ హాఫ్ అయితే తీసాడు కదా భయ్యా, అదిరైపోయింది అసలుకి. నాకైతే అసలుకి ప్రభాస్ ఇట్లా చూపిస్తుంటే నాకైతే ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి మొత్తం. రియల్గా చెప్పాలంటే అయితే చాలా తక్కువ డైలాగ్స్ ఉన్నాయి, బట్ ఫిర్బీ సూపర్ అసలుకి. సో క్లైమాక్స్ చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే కంపల్సరీ మళ్ళీ మనం పార్ట్ 2 అయితే చూడాలి. సో నేనైతే రియల్గా వెయిట్ చేస్తున్నా పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. సో అంత బాగుంది. సో ప్రభాస్ అయితే తన బకెట్ లిస్ట్లో మళ్ళీ ఒక హిట్ని అయితే యాడ్ చేసేసుకున్నాడు. మూవీ మాత్రం సూపర్, ఎటువంటి డౌట్ లేదు. సో నేనైతే అందరికీ సజెస్ట్ చేస్తాను. సో కంపల్సరీ వెళ్ళి చూడండి మూవీ అయితే. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే మూవీ. అండ్ ప్రభాస్ని అయితే హైప్ సూపర్ అసలు, అది వేరే లెవెల్. అండ్ అది కొన్ని సాంగ్స్ ఉన్నాయి. సో సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి సాంగ్స్ అయితే అసలుకి. సో సలార్ మూవీ మీద నా ఒపీనియన్ వచ్చేసి ఇది. అండ్ మరొక బ్లాక్ బాస్టర్ అయితే సొంతం చేసుకున్నాడు ప్రభాస్ అన్న. అండ్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెయిట్. సో వీడియో ఎండ్ చేసే ముందు ఇంకొకటి చెప్తాను. సో నెక్స్ట్ అయితే ఇంకొన్ని డేస్లో మన కేరళ సిరీస్ అయితే రాబోతుంది. సో యాక్చువల్గా నేను ఆగస్ట్లో కేరళకి వెళ్ళాను, బట్ ఎడిటింగ్ వచ్చేసి చాలా స్లో అవుతుంది. ఎందుకంటే ఆగస్ట్ తర్వాత మళ్ళీ గోవా రైడ్ చేసిన, దాని తర్వాత హైదరాబాద్ రైడ్ చేసిన. సో నాకు టైం దొరకలేదు ఎడిటింగ్ చేయడానికి. సో లాస్ట్ దివాళీ తర్వాత నుంచి వెళ్ళి నేనైతే వీడియోస్ అయితే ఎడిటింగ్ చేస్తున్నా. సో ప్రజెంట్ అయితే నేను డే 5th వీడియో ఏమో ఎడిట్ చేస్తున్నా. సో వన్స్ కొన్ని వీడియోస్ అయితే ఎడిటింగ్ అయిపోయిన తర్వాతనైతే నేనైతే సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను నేను. సో అప్లోడ్ చేయడము. సో ఎడిటింగ్ అయితే కొంచెం స్లో అవుతుంది. సో బట్ ఇక నాకు తెలిసి ఇంకొక 1 to 2 వీక్స్లోనైతే నేనైతే కేరళ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో తప్పకుండా వీడియోస్ చూడండి. అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి వీడియోస్ అయితే. సో కొన్ని వీడియో అసలుకి నేనైతే మెమోరీస్ అయితే చాలా రీకలెక్ట్ చేస్తున్నా ఆ వీడియోస్ చూస్తూ. చాలా బాగా అనిపించింది. ఒకసారి మీరు కూడా నా వీడియోస్ చూడండి. అండ్ నా కేరళ జర్నీ వచ్చేసి ఇన్ కేస్ మీరు మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ కేరళ సిరీస్. అండ్ ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ నాగవంశీ బ్లాగ్స్.